హలో ఎవరివన్, వెల్కమ్ టు డే 29. సో ఈరోజు మనం డే 29 లో ఏం చూస్తామంటే డిక్షనరీస్ గురించి చూద్దాం. సో ఇక్కడ నేను డెఫినేషన్ రాశాను, ఒకసారి చూడండి. సో డిక్షనరీ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ డేటా టైప్, ఆర్ మనం డేటా టైప్ అని అనొచ్చు, డేటా స్ట్రక్చర్స్ అని అనొచ్చు, దట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డేటా ఇన్ ఏ కీ వాల్యూ పేర్ ఫార్మేట్. సో ఇక్కడ ఏమంటున్నామంటే బిల్ట్ ఇన్ ఈ డిక్షనరీ అనేది ఒక బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్ అని అంటున్నాం. సో మనం ఇప్పుడు దాకా ఏ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ గురించి చూసాం? సో లిస్ట్ అనేది ఒకటి చూసాం, టపుల్ అనేది ఒకటి చూసాం, సెట్ అనేది ఒకటి చూసాం. సో ఈరోజు మనం చూడబోయేది డిక్షనరీ. సో ఇది కానీ సేమ్ అంతే. సో ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే వాల్యూస్ ని, ఐటమ్స్ ని స్టోర్ చేసుకోవడానికి. సో ఈచ్ ఐటమ్ ఏ విధంగా ఉంటుందంటే మనకి కీ వాల్యూ పేర్ ఫార్మేట్ లో ఉంటుంది అనమాట. సో ప్రెసెంట్ మీరు ఏం చేస్తారంటే కీ వాల్యూ పేర్ ఫార్మేట్ అని జస్ట్ యాక్సెప్ట్ చేయండి ఆ వర్డ్ ని. సో అది నేను వన్స్ విఎస్ కోడ్ లోకి వెళ్ళినప్పుడు మీకు క్లారిటీగా క్లియర్ గా అర్థం అవుతుంది. సో అది కీ వాల్యూ పేర్ ఫార్మేట్ లో ఉంటుంది. సో ఇట్ ఈస్ మ్యూటబుల్. సో మ్యూటబుల్ అంటే ఏంది? సో మనం ఈ డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ ని చేంజ్ చేయగలం, అప్డేట్ చేయగలం, రిమూవ్ చేయగలం. సో ఇలాంటి ఆపరేషన్స్ అన్ని చేయగలం కాబట్టి ఇది మ్యూటబుల్. సో అన్ఆర్డర్డ్. సో అన్ఆర్డర్డ్ అంటే ఏంది? సో మనకి డిక్షనరీ ఉన్న ఐటమ్స్ ఎలా పడితే అలా స్టోర్ అవుతాయి, ఒక ఆర్డర్ వేలో స్టోర్ అవ్వవు అనమాట. అండ్ ఇండెక్స్డ్. సో ఇండెక్స్డ్ అంటే ఏంది? సో దాంట్లో మనం ఇండెక్స్డ్ ద్వారా వాల్యూస్ ని యాక్సెస్ చేయగలచ్చు అనమాట. సో మనం అన్ఆర్డర్డ్ అంటే మనం వాల్యూస్ ని ఇండెక్స్ నెంబర్ ద్వారా యాక్సెస్ చేయలేం కదా. సో ఇక్కడ ఇండెక్స్డ్ అని ఎందుకు ఇచ్చాం? సో ఇవన్నీ మనం విఎస్ కోడ్ లోకి వెళ్ళినప్పుడు ట్రై అవుట్ చేసి చూద్దాం. సో డిక్షనరీస్ ఆర్ క్వైట్ ఫ్లెక్సిబుల్ అండ్ వైడ్లీ యూజ్డ్ బికాస్ దే అలౌ యూ టు స్టోర్ అండ్ రిట్రీవ్ డేటా క్విక్లీ యాజ్ బేస్డ్ ఆన్ ది యూనిక్ కీ. సో దీని మీనింగ్ ఏంటంటే మనం డిక్షనరీ అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. వన్స్ మనం డెవలపర్ సైడ్ వెళ్ళినప్పుడు సో డిక్షనరీస్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఎందుకు యూజ్ చేస్తామంటే సో దాంట్లో మనకి డిక్షనరీస్ లో డేటాని స్టోర్ చేసుకోవచ్చు అంట. సో అదే విధంగా మనం డేటాను తెచ్చుకోవచ్చు. సో డేటాని ఏ విధంగా తెచ్చుకుంటామంటే సో బేస్డ్ ఆన్ కీ. సో ఇక్కడ మనకి డిక్షనరీస్ లో కీస్ అనేవి యూనిక్ గా ఉంటాయి. సో యూనిక్ అంటే ఏంది? సో అన్ని యూనిక్ గా ఉంటాయి. సో డూప్లికేట్స్ అనేవి ఉండవు అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ డెఫినేషన్ ని జస్ట్ యాక్సెప్ట్ చేయండి. సో వన్స్ మనం విఎస్ కోడ్ లో డిక్షనరీస్ మీద ట్రైఅవుట్ చేసినప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను ఇప్పుడు విఎస్ కోడ్ లోకి వచ్చాను. సో ఇప్పుడు మనం విఎస్ కోడ్ లో ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక డిక్షనరీ క్రియేట్ చేయాలి. సో ఏం చేద్దాం? సో నేను డి అనే వేరియబుల్ తీసుకున్నాం. సో డిక్షనరీ క్రియేట్ చేయాలంటే మనం ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. సో ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల చేస్తాం. సో ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల మనం ఐటమ్స్ అనేవి పెడతాం. సో ఈచ్ ఐటమ్ మనకి ఏ విధంగా ఉండాలి? కీ వాల్యూ పేర్ లాగా ఉండాలి. సో కీ వాల్యూ పేర్ అంటున్నాను. సో ఇక్కడ నేను నేమ్ అని ఇచ్చాను. సో ఇక్కడ మనోజ్ అని ఇచ్చాను. సో అదే విధంగా ఇక్కడ ఏజ్ అని ఇచ్చాను. సో ఇక్కడ నేను 21 అని ఇచ్చాను. అదే విధంగా ఇక్కడ జెండర్ అని ఇచ్చాను. సో జెండర్కి నేను వాల్యూ వచ్చి మెయిల్ అని ఇచ్చాను. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇది ఒక కీ వాల్యూ పేర్ అవుతుంది. సో నేమ్ మనోజ్ ఉంది కదా. సో ఇది ఒక కీ వాల్యూ పేర్ అవుతుంది. ఏజ్ 21 ఉంది కదా. సో ఇది ఒక కీ వాల్యూ పేర్ అవుతుంది. అదే విధంగా ఇది ఒక కీ వాల్యూ పేర్ అవుతుంది. సో దీంట్లో మనకి లెఫ్ట్ సైడ్ ఉండేది కీ అనమాట, రైట్ సైడ్ ఉండేవి వాల్యూస్ అనమాట. సో ఇప్పుడు నేమ్ అనేది ఏంది? కీ. మనోజ్ అనేది వాల్యూ. అదే విధంగా ఏజ్ అనేది ఏంది మనకి? కీ. 21 అనేది వాల్యూ. అదే జెండర్ అనేది ఏంది మనకి? కీ. మెయిల్ అనేది వాల్యూ. సో ఒక కీ వాల్యూ పేరు ఉంటుంది కదా. సో మనకి లెఫ్ట్ సైడ్ ఉండేది కీ, రైట్ సైడ్ ఉండేది వాల్యూ అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం కీ వాల్యూ పేరుగా ఫార్మాట్ లో ఫార్మ్ చేస్తామంట, డేటాను స్టోర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం ఏం డేటా స్టోర్ చేసాం? ఒక యూజర్ సంబంధించిన డేటా అనుకోండి. సో ఆ యూజర్ ఎవరు? ఆ యూజర్ నేమ్ వచ్చి మనోజ్ అనుకోండి, ఏజ్ వచ్చి 21, జెండర్ వచ్చి మెయిల్. సో ఇది మనకి మనోజ్కి సంబంధించిన డేటా అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా డేటా స్టోర్ చేసుకోవడానికి మనం ఈ డిక్షనరీస్ అని యూజ్ చేస్తాం. సో అర్థమైంది కదా. సో కీ వాల్యూ పేరు అంటే అర్థమైంది కదా. సో దేన్ని కీ అంటారు, దేన్ని వాల్యూ అంటారు అనగానే అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీంట్లో ఉన్న వాల్యూస్ ని మనం యాక్సెస్ చేయాలి. సో అది ఏ విధంగా యాక్సెస్ చేస్తాం? సో ప్రింట్ ఆఫ్. సో ఇక్కడ మనం లిస్ట్ అయి చూసినప్పుడైతే ఇక్కడ ఇండెక్స్ నెంబర్ ఇస్తాం. సో ఇక్కడ ఇండెక్స్ నెంబర్ ఇస్తే మనకి ఆ ఇండెక్స్ నెంబర్ లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే కీ నేమ్ అనేది ఇస్తాం. సో కీ నేమ్ ఇస్తే కీకి కరస్పాండింగ్ గా మనకి ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నేను నేమ్ అనే కీ ఇచ్చాను. సో ఇక్కడ నేమ్ అనే కీకి మనకి ఈ వాల్యూ ఏముంది? మనోజ్ అనేది ఉంది. సో మనకి అవుట్పుట్ లో మనోజ్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనోజ్ అనేది వచ్చింది. సో అర్థమైంది కదా. సో అదే విధంగా ఇప్పుడు మనం ఏజ్ అనే కీకి వాల్యూ ఏముందో చూడాలి. సో ఇక్కడ నేను రన్ చేసినప్పుడు మనకి 21 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మెయిల్ అని ప్రింట్ చేయాలి. సో మెయిల్ అని ప్రింట్ చేయాలంటే అది మనకి ఏ కీలో స్టోర్ అయింది? జెండర్ అనే కీలో స్టోర్ అయింది. సో అందుకని మనం ఇక్కడ ఏం వేయాలి? జెండర్ అని ఇస్తే మనకి మెయిల్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకేం వచ్చింది? మెయిల్ అని వచ్చింది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సిటీ అనే కీ లేదు. సో మనం ఆయన ఇచ్చాం, యాక్సెస్ చేయడానికి ట్రై చేసాం. సో ఇలా ట్రై చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఎర్రర్ అనేది వచ్చింది అనమాట. సో ఇక్కడ చూడండి, కీ కీ ఎర్రర్, సిటీ అని చెప్పి మనకి ఎర్రర్ అనేది వచ్చింది అనమాట. సో అర్థమైంది కదా. సో మనం ఒక డేటాలో ఉన్న వాల్యూస్ ని ఎలా యాక్సెస్ చేయాలో చూసాం. సో ఎలా యాక్సెస్ చేస్తాం, దాని కీ ద్వారా యాక్సెస్ చేయాలని చూసాం. సో అర్థమైంది కదా. సో ఇక్కడ నేనేం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఎన్ తీసుకొని, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం చేస్తానంటే మళ్ళీ నేమ్ అనే కీకి నేను వాల్యూ అనేది జాన్ అని ఇస్తాను. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. సో ఇక్కడ నేనేమన్నాను, కీస్ అంటే ఇవే కదా. సో ఈ కీస్ అనేవి మనకి యూనిక్ గా ఉండాలి. సో ఇక్కడ మనకి ఒక కీ ఉంది, సో ఇక్కడ కీ ఉంది. సో దీనికి డూప్లికేట్స్ 2 ఉన్నాయి. సో 2 అంటే అది యూనిక్ కాదు కదా. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. సో అవుట్పుట్ ఏమొచ్చింది, నేమ్ జాన్, ఏజ్ 21, జెండర్ మేల్. సో మనం లాస్ట్ నేమ్ కి ఏ వాల్యూ అయితే ఇస్తామో సో ఆ వాల్యూతో మనకి నేమ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో చూడండి ఇక్కడ. సో అర్థమైంది కదా. సో ఇక్కడ మనోజ్ అనేది రాలేదు. సో ఈ తీసేసి మనకి ఈ వాల్యూ అనేది ప్రింట్ అయింది అనమాట. సో అర్థమైంది కదా. సో మనకి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, సో మనకి డూప్లికేట్స్ అనేవి ఉండవు. సో డూప్లికేట్స్ అనేవి ఉండవు అనమాట. దేంట్లో, డిక్షనరీలో డూప్లికేట్స్ అనేవి ఉండవు. సో డూప్లికేట్స్ అంటే ఏంటి, సో మనకి వాల్యూస్ ఉండొచ్చు, డూప్లికేట్స్ వాల్యూస్ తో మనకి ఏం సంబంధం లేదు. సో కీస్ అనేవి డూప్లికేట్స్ అనేవి ఉండకూడదు. అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సిటీ అని తీసుకొని ఇక్కడ నెల్లూరు అని పెడుతున్నాను. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, సో ఇక్కడ కీస్ అన్ని యూనిక్ గానే ఉన్నాయి కదా. సో యూనిక్ గా ఉన్నాయి కాబట్టి మనకి అన్ని ప్రింట్ అయినాయి. సో అర్థమైంది కదా. సో ఇక్కడ నేను డిస్ట్రిక్ట్ అని పెట్టి, సో దీనికి నేను వాల్యూ ఏమిస్తాను అంటే నెల్లూరు అనే ఇస్తాను. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి అన్ని ప్రింట్ అవుతాయి కదా. ఎందుకని, మనకి వాల్యూస్ అనేవి డూప్లికేట్స్ అనేవి వాల్యూస్ అనేవి ఉండొచ్చు. సో మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సింది, కీస్ అనేవి 2 టైమ్స్ అనేవి ఉండకూడదు. సో ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకు కరెక్ట్ గా ప్రింట్ అయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సిటీ అని మళ్ళీ తీసుకుంటాను. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, సో చూడండి. సో అవుట్పుట్ ఏమొచ్చింది, సిటీ అనేది మనకి 2 టైమ్స్ ప్రింట్ అవ్వలేదు, 1 టైమే ప్రింట్ అయింది. సో అర్థమైంది కదా. సో దీంట్లో మనకి కీస్ అనేవి యూనిక్ గా ఉండాలి. సో డూప్లికేట్స్ అనేవి ఉండకూడదు అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఇప్పుడు దాకా ఏం చూసాం, డిక్షనరీ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. సో దాంట్లో కీ వాల్యూ పేరు అంటే ఏందో చూసాం. సో దేని కీ అంటాం, దేని వాల్యూ అంటాం అని చూసాం. ఆ తర్వాత మనం ఏం చూసాం, సో కీ ద్వారా మనం దాంట్లో ఉన్న వాల్యూస్ ని ఎలా యాక్సెస్ చేయాలో చూసాం. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే దీని మీద ఎలా ఐటరేట్ అవుతాం. సో ఫర్ లూప్ వాడి ఎలా ఐటరేట్ అవుతాం చూద్దాం. ఫర్ ఐ ఇన్ డి డాట్ ఐటమ్స్ ఆఫ్. సో డి డాట్ ఐటమ్స్ ఆఫ్ అని ఎందుకు పెట్టానంటే, సో ఇక్కడ మనకి ఈచ్ ఐటమ్ మనకి ఏ విధంగా ఉంది, కీ వాల్యూ పేరుగా ఉంది. సో ఈ కీ వాల్యూ పేరుని మనం ఏమంటాం అంటే ఐటమ్ అని అంటాం. సో ఈ టోటల్ కీ వాల్యూ పేరు అనేది ఐటమ్, ఇది ఒక ఐటమ్ అవుతుంది. సో ఇదొక ఐటమ్ అవుతుంది, ఇదొక ఐటమ్ అవుతుంది. అదే విధంగా కీ వాల్యూ పేరు అనేది ఏది ఉంటే దాన్ని ఐటమ్ అని అంటాం. సో ఐటమ్ కి మనకి ఈచ్ ఐటమ్ కి ఏముంటుంది, కీ వాల్యూ పేరు అనేది ఉంటుంది. సో అందుకని నేను డి డాట్ ఐటమ్స్ ఆఫ్ అని పెట్టాను. సో ప్రింట్ ఆఫ్ ఐ అంటున్నాను. సో ఐ అన్నప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతాయో చూడండి. ఇప్పుడు సో నేను టర్మినల్ క్లియర్ చేసి ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఏమైంది, సో నేము మనోజ్, అదే విధంగా ఏజ్ 21, జెండర్ మేలు, సిటీ నెల్లూరు అని ఈ విధంగా ప్రింట్ అయినాయి. సో చూసారు కదా ఏ విధంగా ప్రింట్ అయినాయో. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కీస్ ఒకటే ప్రింట్ అవ్వాలి. సో కీస్ ఒకటే ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ ఐజే అని పెట్టచ్చు. 2 వేరియబుల్స్ తీసుకోవచ్చు మనం ఇక్కడ. సో 2 వేరియబుల్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఐ ప్రింట్ చేస్తే ఐలో మనకి కీస్ అనేవి ఉంటాయి, జేలో వాల్యూస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఐ పెట్టాను. సో ఇంకోసారి రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి ఐ పెట్టాను. సో ఐలో నేనేం చెప్పాను, కీస్ అనేవి ఉంటాయి అన్నాను. సో మనకి అన్ని కీస్ ప్రింట్ అయినాయి చూడండి. నేము, ఏజ్, జెండరు, సిటీ. సో ఇవన్నీ కీసే కదా. సో నేమ్ అనేది కీ, ఏజ్ అనేది కీ, జెండర్ అనేది కీ, సిటీ అనేది కీ. సో ఇక్కడ నేను జే అని పెడితే మనకి వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి వాల్యూస్ అన్ని ప్రింట్ అయినాయి అనమాట. సో చూడండి, సో మనోజ్ అనేది వాల్యూవే కదా. సో 21 అనేది వాల్యూవే, మేల్ అనేది వాల్యూవే, జెండర్ అనేది వాల్యూవే. సో అందుకని మనకి వాల్యూస్ అన్ని ప్రింట్ అయినాయి అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా ప్రింట్ అవుతాయి అనమాట. సో ఈ కీస్ ని వాల్యూస్ ని ఇంకో విధంగా కానీ మనం చేయొచ్చు అనమాట. సో అదే విధంగా చూద్దాం. ఫర్ ఐ ఇన్, సో ఇప్పుడు డి డాట్ కీస్ ఆఫ్ అని పెడితే ఐటమ్ కాకుండా ఓన్లీ కీస్ ఒకటే మనకి ఉంటాయి అనమాట, కీస్ ఆఫ్. సో ఇప్పుడు నేను ప్రింట్ అయ్యని చేస్తున్నాను చూడండి.
సో ఐ అని చేసినప్పుడు మనకి రన్ చేస్తాం చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి ఐలో ఓన్లీ కీస్ ఒకటే ఉంటాయి అనమాట. సో కీస్ ని మనం యాక్సెస్ చేయాలంటే ఇది ఒక వే. సో మనం ఇందాక చేసిన వే చేయొచ్చు, ఈ విధంగా కానీ చేయొచ్చు. సో అదే విధంగా ఇక్కడ వాల్యూస్ అని పెడితే సో వాల్యూస్ అన్ని వస్తాయి అనమాట. సో మనోజు 21 మేలు నెల్లూరు. సో ఈ వాల్యూస్ అన్ని వచ్చాయి అనమాట. సో ఈ విధంగా కానీ మనం ఐటరేట్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, డిక్షనరీ అంటే ఏందో చూసాం, కీ వాల్యూ పేరు అంటే ఏందో చూసాం. అదే విధంగా మనం ఒక డేటాని ఎలా ఒక వాల్యూని కీ ద్వారా ఎలా యాక్సెస్ చేయాలో చూసాం. అదే విధంగా దాని మీద ఎలా ఐటరేట్ అవ్వాలో అని చూసాం డిక్షనరీ మీద. సో ఐటరేట్ అయ్యి మనకి కీ వాల్యూని ఎలా తెచ్చుకోవాలో చూసాం. ఓన్లీ కీస్ తెచ్చుకోవాలంటే ఏ విధంగా చేయాలని చూసాం. ఓన్లీ వాల్యూస్ తెచ్చుకోవాలంటే ఏ విధంగా చేయాలో చూసాం. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే, సో కొన్ని మెథడ్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మనం వాల్యూని అప్డేట్ చేద్దాం, డిక్షనరీ లోపల వాల్యూని అప్డేట్ చేద్దాం. సో ఇక్కడ నేను సిటీ అనేది తీసేస్తాను. సిటీ అనేది తీసేసి ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను. సో రన్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది గెస్ చేయండి. సో వీటన్నిటిని మీరే గెస్ చేయాలన్నమాట. సో అవుట్పుట్ ఏమొచ్చింది, నేమ్కి మనోజ్ ఏజ్ 21 జెండర్ మేలు. సో దీంట్లో వాల్యూని నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, సో డి అని పెట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే కీ అనేది ఇవ్వాలి. సో కీ అనేది నేను సిటీ ఇస్తాను. సో సిటీ ఇచ్చి ఈక్వల్ టు పెట్టి ఇక్కడ వాల్యూ అనేది ఇవ్వాలి. సో ఈ విధంగా ఇవ్వాలన్నమాట. సో డి అని పెట్టి మనం ఏ వేరియబుల్ ఉంది, మన డిక్షనరీ మెయిన్ డిక్షనరీ డి అనే వేరియబుల్ ఉంది. సో అందుకని నేను ఇక్కడ డి అని పెట్టాను. సో స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం ఏం పెట్టాలంటే కీ అనేది ఇవ్వాలి. సో ఈక్వల్ టు పెట్టి దానికి కరస్పాండింగ్ ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలనేది మనం ఇక్కడ ఇవ్వాలి. సో దానికి కీకి వాల్యూ వచ్చి నేను నెల్లూరు రన్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు ఏమవుతుందో చూడండి. సో నేమ్ మనోజు ఏజ్ 21 జెండర్ మేలు సిటీ వచ్చి నెల్లూరు అని ప్రింట్ అయింది. సో చూసారు కదా ఏ విధంగా ప్రింట్ అయిందో. సో ఈ సిటీ నెల్లూరు అనే కీ వాల్యూ పేరు మనకి లాస్ట్ లో యాడ్ అయింది అనమాట. సో అర్థమైంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏజ్ అని తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను అంటే ఏజ్ కి వాల్యూ 21 అని ఇచ్చాను, 23 అని ఇచ్చాను. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. సో ఇక్కడ నేమ్ ఏజ్ అనే కీ ఆల్రెడీ ఉంది. సో మనకి డిక్షనరీలో డూప్లికేట్స్ అనేవి ప్రింట్ అవ్వవు కదా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఏజ్ అనే కీ ఆల్రెడీ ఉంది కాబట్టి సో దీనికి వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. సో అప్డేట్ అవి మనకి ప్రింట్ అవుతుంది. సో అప్డేట్ అంటే ఎంత అవుతుంది, మనకి వాల్యూకి ఎంత అప్డేట్ అవుతుంది, 23తో అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, నేమ్ మనోజ్ అని వచ్చింది, ఏజ్ 23 అని వచ్చింది. సో 21 అని రాలేదు. సో వాల్యూ అనేది అప్డేట్ అయింది. సో జెండర్ అనేది మెయిల్ వచ్చింది. సో అర్థమైంది కదా. సో ఇక్కడ కీ అనేది మీరు ఇచ్చినప్పుడు అది డిక్షనరీలో ఉంటే సో దానికి వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ కీ అనేది మీరు డిక్షనరీలో లేని కీ ఇచ్చారనుకోండి, అప్పుడు మీకేమవుతుందంటే సపరేట్ గా కీ వాల్యూ పేర్ అనేది లాస్ట్ లో యాడ్ అవుతుంది అనమాట డిక్షనరీకి. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా అర్థమైంది కదా. ఈ విధంగా మనం అప్డేట్ గా చేస్తాం. సో ఇలా అప్డేట్ అయి చేయగలుగుతున్నాం కాబట్టి దీన్ని మనం ఏమంటాం, మ్యూటబుల్ అని అంటాం. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ డిక్షనరీ లోపల కొన్ని మెథడ్స్ అనేవి ఉంటాయి. సో ఆ మెథడ్స్ గురించి చూద్దాం. సో డిక్షనరీ మెథడ్స్ ఏమి ఉంటాయి, గెట్ అని ఒక మెథడ్ ఉంటుంది, అప్డేట్, కాపీ, పాప్ ఐటమ్, క్లియర్, కీస్, వాల్యూస్, ఐటమ్స్. సో ఈ మెథడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ మెథడ్స్ గురించి మనం 1 by 1 మనం చూద్దాం. సో ఇప్పుడు గెట్ అంటే ఏమొస్తుంది. సో గెట్ అంటే ఏం లేదండి. సో సేమ్ ఇందాక మనం వాల్యూని యాక్సెస్ చేసాం కదా. సో అదే ఇప్పుడు మనం గెట్ మెథడ్ వాడి యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అదే విధంగా చూద్దాం. సో ప్రింట్ ఆఫ్ డి డాట్ గెట్ ఆఫ్ అని చెప్పి సో ఇక్కడ మనం కీ నేమ్ అనేది ఇవ్వాలి. సో నేను మనోజ్ అని ఇచ్చాను. సో మనోజ్ అనే కీకి వాల్యూ ఏ ఉంటే అది వస్తుంది అనమాట. సో చూడండి మనోజ్ అని వచ్చింది. ఇందాక మనం ఏ విధంగా చేసాం, డి స్క్వేర్ బ్రాకెట్స్ లోపల నేమ్ అనేస్తే మనకి వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో అది నార్మల్ గా చేసాం. సో ఇది గెట్ మెథడ్ వాడి చేసాం అనమాట. సో ఇంతే సింపుల్. సో ఇక్కడ మనం ఏజ్ అని ఇచ్చాను. సో ఏజ్ అని ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 21 అనేది వస్తుంది. సో 21 అని వచ్చింది. సో అర్థమైంది కదా. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సో అది ఉంది ఇది ఉంది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఆ రెండిట్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, సో అక్కడ ఇందాక మనం సిటీ అనే వాల్యూ ఇచ్చినప్పుడు మనకేమొచ్చింది, అక్కడ ఎర్ర అనేది వచ్చింది. ఎందుకని, ఈ సిటీ అనే కీ మనకి ఈ డిక్షనరీలో లేదు, అందుకని ఎర్ర అనేది వచ్చింది. సో ఈ గెట్ మెథడ్ వాడి లేని కీ ఇస్తే ఏమవుతుంది, సో అవుట్పుట్ ఏమొస్తుందో మీరు చూడండి. సో నన్ను అనేది వచ్చింది అనమాట. సో అర్థమైంది కదా. సో ఇది మెయిన్ డిఫరెన్స్. సో మనం నార్మల్ మెథడ్ వాడి యూజ్ చేసినప్పుడు మనకి వాల్యూని యాక్సెస్ చేయాలని చూసినప్పుడు మనకి ఏమవుతుంది, సో వాల్యూ కీ చేస్తాం కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది నేను ఈ విధంగా చేశాను కదా. సో ఇప్పుడు డాట్ గెట్ మెథడ్ వాడకుండా ఇప్పుడు నార్మల్ గా సిటీ నేమ్ ఇస్తాను. సో సిటీ నేమ్ ఇచ్చినప్పుడు మనకి ఏమొచ్చింది అవుట్పుట్, సో చూడండి ఎర్ర అనేది వచ్చింది. అదే మనం డాట్ గెట్ మెథడ్ వాడు యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి. సో మనకి కీ అనేది ఇక్కడ లేదు. సో లేకపోతే అది ఎర్ర అనేది జనరేట్ చేయదు.
సో సింపుల్ గా నన్ను అనేది జనరేట్ చేస్తుంది అవుట్పుట్. సో చూడండి ఇక్కడ నన్ను అనేది వచ్చింది. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే గెట్ మెథడ్ అంటే ఎందుకు చూసాం. సో ఇప్పుడు అప్డేట్ అంటే ఎందుకు చూద్దాం. సో అప్డేట్ అంటే ఏం లేదండి. సో ఇందాక మనం వాల్యూస్ అప్డేట్ చేసాం కదా. సో అదే ఇప్పుడు మనం అప్డేట్ మెథడ్ డాట్ అప్డేట్ అనే మెథడ్ వాడి చేస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి డాట్ అప్డేట్. సో దీని లోపల మనం డిక్షనరీ లోపల ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఏమైనా ఇవ్వాలి. సో ఇక్కడ నేము. సో నేమ్ అనేది మనం డబుల్ కొటేషన్ పెట్టాలి. నేమ్ కి దానికి వాల్యూ వచ్చి నేను సాయి అని ఇస్తాను. సో ఇప్పుడు వాల్యూ అనేది ఏమవుతుందో చూడండి రన్ చేసినప్పుడు. సో నన్ను వచ్చింది. సో ఎందుకని. సో ఇది మనం అప్డేట్ చేస్తున్నాం కాబట్టి అది మనం సపరేట్ బైట్ అనేది పెట్టాలి. సో ఇక్కడ పెట్టకూడదు. సో అప్డేట్ చేసాక కదా మనం ప్రింట్ చేయాల్సింది. సో అప్డేట్ చేసాము. సో ఈ లైన్ లో మనకి అప్డేట్ అయిపోతుంది. ఆ తర్వాత లైన్ లో మనం ప్రింట్ చేయాలి. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి ఏం వాల్యూ వచ్చింది. నేమ్ అనేది మనోజ్ ఉంది. సో నేమ్ అనే కీ ఉంది ఆల్రెడీ. సో నేమ్ అనే కీ ఉంది కాబట్టి మనకి వాల్యూ అనేది దేంతో అప్డేట్ అయింది, సాయితో అప్డేట్ అయింది. సో ఇందాక మనం చూసాం కదా. సో కీ అనేది ఆల్రెడీ ఉంటే మనం అప్డేట్ చేసినప్పుడు ఏ వాల్యూ అయితే ఇస్తామో ఆ వాల్యూతో అప్డేట్ అవుతుంది. సేమ్ మనం ఇందాక ఏ విధంగా చూసామో సో అదే మెథడ్. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే డాట్ అప్డేట్ ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఇందాక మనం ఎలా చేసాం, సింపుల్ గా ఈ విధంగా చేసాం. స్క్వేర్ బ్రాకెట్స్ లోపల నేమ్ అనేది ఇచ్చేసి దీనికి ఏం చేసాం, వాల్యూ అనేది సాయి అని ఇచ్చాం. సో ఈ విధంగా చేసాం ఇందాక. సో ఈ విధంగా చేసిన సేమ్ అవుట్పుట్ వచ్చింది కదా. సో గమనించండి. అదే ఇక్కడ డాట్ మెథడ్ ఆఫ్ ఫంక్షన్ వాడిన డాట్ మెథడ్ ఆఫ్ కదా. సో సారీ డాట్ అప్డేట్. సో డాట్ అప్డేట్ ఆఫ్ మెథడ్ వాడినా మనకి ఏమొస్తుంది, సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను నేమ్ అనేది ఇచ్చాను, దీనికి వాల్యూ అనేది నేను సాయి అని ఇచ్చాను. సో ఎప్పుడైనా మనకి అవుట్పుట్ అనేది సేమ్ వస్తుంది. సో చూడండి సేమ్ అనేది వచ్చింది కదా. సో అదే విధంగా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ సిటీ అనే కీకి తీసుకుందాం. కీ వచ్చి సిటీ తీసుకుందాం. సిటీ ఇక్కడ వాల్యూ వచ్చి మనం నెల్లూరు అని తీసుకుందాం. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి. సో సిటీ అనే కీ లేదు. సో లేదు కాబట్టి సపరేట్ గా సిటీ అనే కీ క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయ్యి దానికి వాల్యూ అనేది ఏమొస్తుంది, నెల్లూరు అని వస్తుంది. సో చూడండి ఇక్కడ సిటీకి వాల్యూ సిటీ అనే కీ క్రియేట్ అయింది. సో దానికి వాల్యూ వచ్చి నెల్లూరు అని వచ్చింది. సో ఇది మనకి డిక్షనరీలో యాడ్ అయింది చూడండి. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా కూడా మనం డాట్ అప్డేట్ ఆఫ్ అనే మెథడ్ వాడగానే మనం అప్డేట్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు మనం ఏంది కాపీ ఆఫ్ అంటే చూద్దాం. సో కాపీ ఆఫ్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. సో ఇక్కడ నేను D1 అనే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో నేను ఏం చేస్తున్నాను అంటే D డాట్ కాపీ ఆఫ్ అని అంటున్నాను. సో ఈ విధంగా చేసి ఏంది, సో D డాట్ కాపీ ఆఫ్ అంటే సో మనకి డీలో మనకి డిక్షనరీ ఉంది కదా. సో ఆ డిక్షనరీ D1 లో స్టోర్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనకి డీలో ఏం వాల్యూస్ ఉన్నాయో D1 లో కూడా అవే వాల్యూస్ ఉంటాయి కదా. సో ఇక్కడ రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, సో రెండు సేమ్ అనే వచ్చింది. సో అర్థమైంది కదా. సో కాపీ ఆఫ్ అంటే ఏంది, సో దాంట్లో ఉన్న వాల్యూస్ డీలో ఉన్న వాల్యూస్ D1 లో కానీ అవే ఉంటాయి. సో అర్థమైంది కదా. సో అదే విధంగా ఇప్పుడు మనం ఏం చూద్దాం అంటే పాప్ అంటే ఎందుకు చూద్దాం, పాప్ ఐటమ్ అంటే ఎందుకు చూద్దాం. సో పాప్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పాప్ ఆఫ్ అని మనం ఒక వాల్యూ అనేది ఖచ్చితంగా పాస్ చేయాలి. సో మీ పాప్ అంటే మనకి ఎందుకు యూజ్ చేస్తాం, ఒక వాల్యూ డిలీట్ చేయడం కోసం యూజ్ చేస్తాం, వాల్యూస్ డిలీట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేమ్ అనే కీ నేను పాప్ చేస్తున్నాను. సో ప్రింట్ డి అంటున్నాను. సో ఇప్పుడు మనకేమవుతుంది, సో ఈ కీ అనేది మనకి డిలీట్ అయిపోతుంది. సో డిలీట్ అయిపోయి రిమైనింగ్ ఉన్నవి మనకి ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ చూసారా నేమ్ అనే కీ డిలీట్ అయిపోయింది. సో ఏజ్ జనరల్ ఉన్నాయి కాబట్టి అవి ప్రింట్ అయినాయి మనకి. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా చేస్తాం అనమాట పాప్ అనేది. ఇప్పుడు పాప్ ఐటమ్ అంటే ఎందుకు యూజ్ చేస్తాం చూద్దాం. సో పాప్ ఐటమ్ ఆఫ్ అని చెప్పి మనం దీని లోపల ఆర్గ్యుమెంట్ అనేది ఇవ్వకూడదు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో చూడండి ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇక్కడ చూడండి డిక్ట్ డాట్ పాప్ ఐటమ్ ఆఫ్ టేక్స్ నో ఆర్గ్యుమెంట్. సో ఆర్గ్యుమెంట్స్ అనేది ఏమి ఇవ్వకూడదు. సో ఇది ఏమి చేస్తుందంటే మనకి లాస్ట్ లో ఉన్న వాల్యూ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. సో రన్ చేసాను చూడండి. సో ఇక్కడ జనరల్ మెయిల్ అనేది డిలీట్ అయిపోయింది అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ రెండు డిఫరెన్స్ అర్థమైంది కదా. పాప్ కి పాప్ ఐటమ్ కి. పాప్ అంటే ఏంది మనకి, సో పాప్ ఆఫ్ అని చెప్తే మనం దాని లోపల ఒక ఆర్గ్యుమెంట్ అనేది ఇవ్వాలి. సో అది ఏ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి, సో దాంట్లో ఉన్న వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ పాప్ ఆఫ్ అని చెప్పి మనం లేన్ ఐటమ్ అనేది ఇద్దాం. సో అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి.
సో ఈ విధంగా మీరు అన్ని ట్రై చేయాలి. సో ట్రై చేస్తేనే మీకు ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు అర్థమవుతుంది. సో మనకి లేని వాల్యూ ఇస్తే మనకి ఏమవుతుంది, ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా ప్రింట్ అవుతాయి. సో ఈ రెండు డిఫరెన్స్ అర్థమైంది కదా. సో పాప్ ఆఫ్ అంటే మనకి పాప్ ఆఫ్ లోపల ఒక ఐటమ్ అనేది ఇవ్వాలి. సో ఐటమ్ ఇచ్చినప్పుడు ఆ ఐటమ్ ఏంది, మనకి కీ అనేది ఉండాలి. సో పాప్ ఆఫ్ లోపల మనం కీ అనేది ఇవ్వాలి. సో ఆ కీ అనేది మనకి డిలీట్ అనేది అయిపోతుంది. అదే పాప్ ఐటమ్ ఆఫ్ అని చెప్పినప్పుడు మనం ఏ ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చెప్పలేదు. సో ఆటోమేటిక్ గా మనకి డిక్షనరీ ఉన్న లాస్ట్ ఐటమ్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో క్లియర్ ఆఫ్. సో క్లియర్ ఆఫ్ అంటే మీకు తెలుసు. క్లియర్ ఆఫ్ అంటే ఏంది, సో డి డాట్ క్లియర్ ఆఫ్ అంటే మనకి డీలో ఉన్న కీ వాల్యూ పేర్స్ అన్ని మనకి క్లియర్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు ఎంటీ డిక్షనరీ అనేది ఉంటుంది. సో చూడండి ఇక్కడ ఎంటీ డిక్షనరీ అనేది ఉంది. సో అర్థమైంది కదా. సో క్లియర్ ఆఫ్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తారు అర్థమైంది కదా. సో ఇప్పుడు కీస్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ అంటే ఏందో చూద్దాం. సో ఇక్కడ బాగా గమనించండి. సో అది డిలీట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ డి డాట్ కీస్ ఆఫ్ అంటున్నాను. సో కీస్ ఆఫ్ అంటే మనకేం చూసాం ఇందాక. సో మనకి కీస్ అన్ని ఉన్నవన్నీ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు చూడండి. సో రన్ చేసినప్పుడు మనకేం ప్రింట్ అయింది, సో నేము, ఏజ్, జెండర్, సో కీస్ అన్ని ప్రింట్ అయినాయి అనమాట. సో అదే వాల్యూస్ ఇస్తే సో వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకేం ప్రింట్ అయినాయి, వాల్యూస్ అనేవి ప్రింట్ అయినాయి. సో మనోజ్ 21 మెయిల్ అనేది ప్రింట్ అయినాయి. అదే ఐటమ్స్ ఆఫ్ ఇస్తే సో ఐటమ్స్ అన్ని ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకేమైంది, ఐటమ్స్ అన్ని ప్రింట్ అయినాయి అనమాట. సో ఈ విధంగా వర్క్ అవుతుంది అనమాట. సో చూసారు కదా. సో ఈ డిక్షనరీ నుంచి మనకి ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగొచ్చు. సో మెయిన్ క్వశ్చన్ అడిగితే మనకి పాప్ కి పాప్ ఐటమ్ కి డిఫరెన్స్ అడగొచ్చు. సో పాప్ అంటే ఏంది, సో పాప్ ఆఫ్ అనే మెథడ్ వాడితే మనం ఖచ్చితంగా ఒక ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయాలి. సో ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనకి కీ అనేది పాస్ చేయాలి. సో అలా పాస్ చేసినప్పుడు ఆ కీకి కరస్పాండింగ్ గా వాల్యూ కీ అనేది మనకి రిమూవ్ అనేది అయిపోద్ది ఆ డిక్షనరీలో. అదే పాప్ ఐటమ్ ఆఫ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం ఈ మెథడ్. సో ఈ మెథడ్ అనేది మనకి లాస్ట్ వాల్యూ డిలీట్ అయిపోవాలి. సో మనకి డిక్షనరీలో లాస్ట్ వాల్యూ రిమూవ్ అయిపోవాలి. సో అందుకోసంగా మనం సింపుల్ గా పాప్ ఐటమ్ ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. సో అర్థమైంది కదా. సో ఈ రెండు డిఫరెన్స్ అడిగినప్పుడు ఈ విధంగా చెప్పొచ్చు. సో కీస్ అంటే ఏందో చూసాం కదా. సో డాట్ కీస్ ఆఫ్ అంటే మనకి ఏమొస్తుంది, సో మనకి ఓన్లీ కీస్ ఒకటే ప్రింట్ అవుతాయి. డిక్షనరీ ఉంది కదా. సో ఆ డిక్షనరీలో ఉన్న మనకి కీస్ ఉంటాయి కదా. సో ఆ కీస్ ఓన్లీ ప్రింట్ అవుతాయి అనమాట. వాల్యూస్ అంటే ఓన్లీ వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. అదే ఐటమ్స్ అంటే రెండు కీస్ వాల్యూస్ అనేవి మనకి ప్రింట్ అవుతాయి అనమాట. సో అర్థమైంది కదా. సో ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడగొచ్చు. సో ఏం క్వశ్చన్ అంటే, సో ఇక్కడ మనం ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టాం. సో ఇక్కడ ప్రింట్ టైప్ ఆఫ్, మనం దీని టైప్ చెక్ చేయాలి. సో టైప్ చెక్ చేయాలంటే మనం టైప్ ఆఫ్ డి అంటాం. సో దీని అవుట్పుట్ ఏమొస్తుంది గెస్ చేయండి మీరు ఒకసారి. సో సెట్ కి మనం ఇదే వాడతాం, డిక్షనరీకి ఇదే వాడతాం. కానీ ఇప్పుడు అది మనకి ఏ డేటా టైప్ అని వస్తుంది చెప్పండి. సో ఇక్కడ నేను రన్ చేసినప్పుడు మనకి ఏ డేటా టైప్ వస్తుంది అంటే డిక్ట్ అండ్ డేటా టైప్ వస్తుంది. మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ మనం ఎంటీ డిక్షనరీ క్రియేట్ చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ సెట్ మనం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలని. సో సింపుల్ గా మనం ఏం చేస్తాం అంటే సెట్ ఆఫ్ అని పెట్టచ్చు. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి క్లాస్ సెట్ వచ్చింది. సో ఇదే విధంగా మనం డిక్ట్ ఆఫ్ అని పెట్టి కానీ చేయొచ్చు అనమాట. డిక్ట్ ఆఫ్ సో ఇక్కడ డిక్ట్ ఆఫ్ అని పెట్టుకొని చేయొచ్చు. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. సో రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, డిక్ట్ ఆఫ్ అని వచ్చింది అనమాట. సో అదే విధంగా మనం లిస్ట్ క్రియేట్ చేయాలంటే నార్మల్ గా ఇట్లా ఎంటీ లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఈ విధంగా కానీ చేయొచ్చు. సో రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. సో ఇలా కాకుండా ఇంకో విధంగా కానీ చేయొచ్చు, లిస్ట్ ఆఫ్ అని. సో ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు మనకి ఇదే విధంగా వస్తుంది. అదే విధంగా టప్పులకు కానీ చేయొచ్చు. సో టప్పులకు మీరేం చేస్తారంటే మీ ఓన్ గా మీరే ట్రై అవుట్ చేయండి. సో అర్థమైంది కదా. సో ఈ రోజు క్లాస్ లో మనం ఏం చూసాం, డిక్షనరీస్ గురించి చూసాం. సో దాని మెథడ్స్ గురించి చూసాం. సో రేపటి క్లాస్ లో మనం ఏం చేద్దామంటే నెస్టెడ్ లిస్ట్ గురించి చూద్దాం. సో ఇదే మనం నెస్టెడ్ లిస్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో ఒక మ్యాట్రిక్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో దానికోసం యూజ్ చేస్తాం. సో దాని గురించి మనం రేపటి క్లాస్ లో తెలుసుకుందాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో రేపటి క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.